ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు, వందనములు. నేను క్రీస్తు కొరకు. సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి జీవితం అంతా ఆనందంగానే ఉంటాడు అంటూ జార్జ్ ఎలియట్ అనేటువంటి మిషనరీ చెప్పినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మనం అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు చూసినట్లయితే, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడవుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడొకట మరి మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను, సంతృప్తి కలిగి ఉండుటకు. సరే, ఇక ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 11వ వచనం నుండి 12-13 వచనాల వరకు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువని అందే నేను సమస్తమును చేయగలను. చాలా మంచి తీర్మానం. ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు మన బలపరిచేటువంటి వారు ఉండాలి. ఆ బలపరిచేది యేసుక్రీస్తు ప్రభు వారిని మనం గుర్తిరిగాం కనుక ఆ యొక్క బలాన్ని బట్టి మనం ఏ కార్యమైనా చేయగలుగుతామన్నమాట. పైగా అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి రీతిలో చూస్తే మనం ప్రతి విషయంలో సంతృప్తి. ఇప్పుడు చూడండి, చాలామంది ఇతరులకు ఉంది మాకు లేదు అన్నప్పుడే వాళ్ళకి అసంతృప్తి ఏర్పడుతుంది. వాళ్ళకి మంచి బట్టలు, ఎక్కువ ధనము, ఎక్కువ రకరకాల వాహనాలు, రకరకాల వస్తువులు, మాకు లేమి, మాకు సమృద్ధి లేదు అనేవారు సంతృప్తిగా ఉండలేరు. సంతృప్తిగా ఉండాలంటే లేమైనా, కలిమైనా, వ్యాధి అయినా, లేకపోతే ఆరోగ్యమైనా, సమృద్ధి అయినా, లోటు అయినా ఎప్పుడు కూడా ఒకేలా ఉండటానికి అలవాటు చేసుకోవాలి. అది 1-2 రోజుల్లో వచ్చేది కాదు. దేవుడి మాటలను దీవించి కాపాడును గాక. ఆమేన్.